రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ సంబరం అంబరాన్నంటింది. ఊరువాడ రెట్టింపు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాగింది. డ్వాక్రా మహిళలు పసుపు కుంకుమ చెక్కుల్ని పండుగ వాతావరణంలో స్వీకరించారు. కొన్ని చోట్ల భోజనాలు పెట్టి లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేశారు. సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ మేలు మరువలేనిదంటూ పింఛన్ లబ్ధిదారులు డ్వాక్రా మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లను అందుకుంటున్న లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది. పండు వృద్ధులకు, మగదిక్కు కోల్పోయిన ఒంటరి మహిళలకు గుండె నిండా ధైర్యం వచ్చింది. వికలాంగులకు కొండంత అండ లభించింది. డ్వాక్రా మహిళలకు చంద్రన్న పసుపు కుంకుమ కానుక పట్టరాని ఆనందాన్ని ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఎటు చూసినా ఈ దృశ్యాలే కనిపించాయి. ప్రభుత్వం తమకు చేస్తున్న లబ్ధి అంతా ఇంతా కాదంటూ కళ్లు చెమర్చుతూ ధన్యవాదాలు చెప్పారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు, గొరిదిండ్ల, ఆకుతోటపల్లి, పాపంపేట గ్రామాల్లో జరిగిన పింఛన్లు, పసుపు కుంకుమ కానుక పంపిణీ కార్యక్రమంలో మంత్రి కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గంలో లబ్ధిదారులకు చెక్కులు అందించారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ చేశారు. గుంతకల్లో ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ రెట్టింపు పింఛన్లు పంపిణీ చేశారు. కర్నూలులో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఎంత కష్టమైన ఎంత భారమైన ఈ రోజు పెన్షన్ మనం ఊహించుకున్నంత 1000 రూపాయలు 2000 రూపాయలు చేసిన దేవుడు మీ పెద్ద కొడుకు చంద్రన్నను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుతున్నాం. కొంతమంది ఆ మాటలు ఈ మాటలు చెప్తా అంటారు. దయచేసి ఎవరు కూడా వినొద్దండి. వాళ్ళు ఏదైనా ఉంటే రాజకీయం చేయాలంటే ఎలక్షన్లు కూడా దగ్గరకు వచ్చాయి. ఎలక్షన్ లో మనం చూసుకున్నాం, కానీ అనవసరంగా మహిళల్ని ఇబ్బంది పెట్టొద్దండి అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం తిలారులో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులు పింఛన్లు, చెక్కులు, పెళ్లి కానుకలు అందుకున్నారు. విజయనగరం జిల్లా రామభద్రాపురం, పాచిపెంట, బొబ్బిలి మండలాల్లోని పలు గ్రామాల్లో పసుపు కుంకుమ చెక్కులను, పింఛన్లను మంత్రి సుజయ్ కృష్ణ పంపిణీ చేశారు. విశాఖలో మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను ఎంపీ అవంతి శ్రీనివాస్, భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి మహిళలకు అందించారు. చంద్రన్న పాలన బానే ఉంది. మహిళలకి మంచి హెల్ప్ చేస్తాను. 1000 రూపాయలు ఇస్తాండి అంతే. మరి బాగలేదు పసుపు కుంకుమ. కొడుకు ఎవడు కానీ కొడుకు ఎవడు పెద్ద కొడుకు కాబట్టి ఇస్తాండ. ఎవరికి ఏ కష్టం వచ్చినా చంద్రబాబు ఉన్నారు అనే ధైర్యం వచ్చిందండి అందరికి. మాకు అతను పెద్ద కొడుకు మమ్మల్ని పెంచుతాడు. కొడుకు పెంచకుండా చంద్రబాబు నాయుడు మమ్మల్ని పెంచుతాడు. అడగక్కర్లేదు, ఎవరు అడగక్కర్లేదు. 2000 మాకు చాలు. ఆ పెద్ద కొడుకు ఇవ్వబట్టి మామ ఆ పెద్ద కొడుకుని మేము చూడాలి. ఇస్తాండా అన్న పెద్ద కొడుకు అతనే, ఓట్లు అతన్నే గెలిపించుతాం. ఆ కొడుకే కాదు, ఎవరు కొడుకును, ఎవరు కొడుకు వాళ్ళు కూడా చూసే పరిస్థితులు అప్పుడు కావు. ఇప్పుడు 2000 వస్తానికి మరీ మమకారం వస్తుంది. అమ్మే బలం వచ్చింది. ఇల్లురా నువ్వు పెంచకపోతే నా పెద్ద కొడుకు అన్నాడు ఆయన రకంలో వచ్చింది. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వృద్ధులకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఆటోలకు జీవిత పన్ను రద్దు చేసిన వేళ పర్చూరు ఎమ్మెల్యే ఆటో నడిపి చోదకులను ఉత్సాహపరిచారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెరిగిన పింఛన్లను, డ్వాక్రా మహిళలకు చెక్కులను అందజేశారు. ఈ రాష్ట్రంలో మమ్మల్ని గెలిపించినందుకు మహిళలకి 18,000 చిల్లర కోట్ల రూపాయలు పసుపు కుంకుమ కింద 2 దఫాలు పసుపు కుంకుమ 1, పసుపు కుంకుమ 2 కలిపి 18,000 చిల్లర కోట్లు. ఇది ఎవడు ఊహించింది కాదు. ఇది ఆ రోజు 200 కాంగ్రెస్ ఇచ్చింది కూడా వీళ్ళ సొంత పథకం కాదు. కేంద్ర ప్రభుత్వం 200 చేస్తే మీరు 200 చేశారు. ఈ రోజుకి కేంద్రం 200 ఉంది. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 200 రూపాయల లెక్కన 9 లక్షల మందికి శాంక్షన్ చేస్తాం. 9 లక్షల మంది. మేము 54 లక్షల మందికి 2000 లెక్కన ఇస్తున్నాం. 200 ఎక్కడా, 2000 ఎక్కడా? ఎవ్వరు పథకాలు మమ్మల్ని చూసి కాపీ కొట్టాలా? పింఛన్ 30 రూపాయలతో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా మాటేరులో మంత్రి పితాని మహిళలకు చెక్కులు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో జరిగిన పింఛన్లు, పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, యనమల పాల్గొన్నారు. గిరిజన యువతకు ఉపకరణాలు అందించారు. ఏలూరులో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి బుజ్జి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు
జిల్లా బాపట్ల మండలం మర్రిపూడిలో మహిళలు పొంగళ్లు పొంగించారు. చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని కరగ్రహారం, మేకవానిపాలెం, గోకువానిపాలెం గ్రామాల్లో మంత్రి కొల్లు రవీంద్ర రెట్టింపు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా జి కొండూరు మండలం కుంట ముక్కలలో భోజనాలు పెట్టి మరీ లబ్ధిదారులకు నగదు అందజేశారు.